ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ని పరామర్శిస్తూ వస్తుండగా వైసీపీ మూకలు పులివర్తి నానిపై దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. పులివర్తి నాని గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ఆరోగ్యం ఎట్లుంది సార్? ఏంటి సార్? పెయిన్స్ ఉందండి, కాలు లెగ్ ఎన్ని పెయిన్స్ ఉంది, ఈ షోల్డర్ ఎక్కువ. సార్, ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది సార్? ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది? ఏం జరిగింది మీకు? జరిగిందంటే అటాక్ జరిగిందండి. వెళ్తుంటే అడ్డగించి సమిటలతో బీర్ బాటిల్తో కొట్టి కత్తులతో నరకాలని చూశారు. మా గన్మ్యాన్ వల్ల జరగల. వాళ్ళు ఎంతమంది ఏంటి? మీరు మామూలుగా అవాళ ఈవీఎం పరిశీలించి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది అంటే ముందుగా ప్లాన్ ప్రకారం ఏమైనా చేశారండి? 100% ముందు ప్లాన్ అండి. ముందు ప్లాన్ కాకపోతే నా వెహికల్స్ పోతుంటే ముందు అడ్డం వచ్చారు, వెనకాల వెహికల్ అడ్డం పెట్టారు. నా ముందు పక్క ప్లాన్. ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళు ఎట్లా అటాక్ చేశారు? ఫస్ట్ ఒక 3-4 ఉన్నారు, మళ్ళీ 10 మంది అయినారు, అట్లా పెరిగారండి. వాళ్ళు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అంటే వెహికల్లో మీరు ఉన్నారు సార్? మీతో పాటు నాతో పాటు నేను, నా గన్మ్యాన్లు, పిల్లోళ్ళు ఒక 4 ఉన్నారు. అందరూ దిగారు, నేను దిగా. ఇలా పిల్లోళ్ళ పైన బీర్ బాటిల్తో కొట్టారు. గాజు పెంకులు గుచ్చుకుంటాయి కదా రెగ్యులర్, వాళ్ళు చలా చెదిరైనప్పుడు అటాక్ చేశారండి. గాయం ఏమన్నా? కానీ జరిగిందండి. తల పైన వేశారు, తల బెండ్ చేశా, షోల్డర్ పెయిన్ పడింది. రాయితో కాళ్ళ పైన వేశారు. ఏమన్నా కంప్లైంట్ ఏమైనా చేస్తున్నారా? అంటే ప్రధానంగా ఇవాళ ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడానికి పోలీసులు ఏ మేరకు మీకు హెల్ప్ చేశారు? ఏంటి పోలీసుల యొక్క హస్తం ఉందని కూడా భావించవచ్చు? అందరూ లేదండి, ఎక్కడో ఒకరిద్దరు ఉందండి. ఒకరిద్దరికి తెలుసు, పై స్థాయి అధికారులకు లేదు, ఇక్కడ ఒకరో ఇద్దరికి తెలుసు. అయితే 100% అది పక్క. మనం తెలియకుండా మాట్లాడకూడదు వేగ్గా. రేపు గవర్నమెంట్ వస్తుంది, దీనిపైన ఎంక్వైరీ చేపిస్తాం. ప్రతి ఒక్కరు పర్సనల్ డేటా, కాల్ డేటా తీస్తా. వాళ్ళు కొందరు పర్సనల్ డేటాలు పెట్టుకున్నారు, మాకు కూడా కొన్ని కాల్ డేటాలు దొరికింది నిన్న. వాటిని అన్నింటినీ క్లోజ్ చేస్తాం. ఇవాళ అంటే కార్యకర్తలకి మీరు ఎలాంటి భరోసా? అంటే కార్యకర్తలు అందరూ కూడా బాధల్లో ఉన్నారు, దాన్ని మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? కార్యకర్తలు ఒకటే అండి, మనం చెవిరెడ్డి డ్రాప్ వద్దు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గాన్ని అతని కాళ్ళ కింద బానిసలాగా పెట్టుకోవాలనుకున్నాడు. ఆ బానిస నుంచి ఈరోజు జూన్ 4 వస్తున్నాం. మనం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం రాయల కోటల పైన. మన చంద్రగిరిని ప్రశాంతతగా ఫ్యాక్షన్లాగా నడిపిద్దాం. 5 సంవత్సరాల్లో ఇప్పుడు 10 సంవత్సరాలు చెవిరెడ్డి పాలనలో 25 సంవత్సరాలు వెనక్కిపోయింది, దాన్ని ముందుకు తీసుకుందాం. ఆ రోజు హలో లోకేష్లో చిన్న ఆయన లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, నాన్నని గెలిపించండి, చంద్రగిరి అభివృద్ధి నాదేమని. ఆ విధంగా ఆయన అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధితో ముందుకెళ్దాం. ఈ ఫ్యాక్షన్, ఈ గలాటలు వద్దు. దేవుడు అనేవాడు ఉన్నాడు, కాలం నిర్ణయిస్తుంది, కర్మ సిద్ధాంతం అనేది ఉంది. అదండి సార్, ఇవాళ ప్రధానం ఇంకోటి ఏంటంటే ఈ దాడి వెనకాలంతా కూడా భాస్కర్ రెడ్డి గారి హస్తం ఉందని భావించవచ్చు. అది ఎలాంటి అంటే ఇదివరలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇంత రూడ్గా జరగడానికి ఏ విధమైన ఖర్చు అని భావించారు? 100% భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబం దీంట్లో ఉందండి. లేకుండా వాళ్ళ అనుచరులు చేయరండి. ఇప్పుడు నేను కూడా ఎత్తుకోండి, ఏదైనా ఆవేశంలో ఒక రాయి వేస్తారు, రెండోది చంద్రగిరి చరిత్రలోగా చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ అయినాక కొట్టుకోండి న్యాచురల్. ఆ రోజు బూతులు గడ గలాట్ అవుతుంది, మరుసటి రోజు అయిపోతుంది. ఇట్లా మర్డర్ చేయాలి అనేది జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. కడప కూడా పులివెందుల సంస్కృతి తెచ్చాడు. చిత్తూరు సంస్కృతిలో పులివెందుల సంస్కృతి తెచ్చి ఫ్యాక్షన్ చేసి అందరిని భయభ్రాంతులు చేసి, గతంలో ఏ విధంగా బిల్డర్స్ బెదిరించినాడో, ఏ విధంగా స్కూల్ యజమానులు బెదిరించినాడో, అన్ని వర్గాలను బెదిరించినాడో, వాళ్ళందరూ తిరిగి నా గుప్పిట్లో ఉండాలని దీంతో చేస్తున్నాడండి. ఆ బానిసత్వం నుంచి బయట వస్తుంది, మేము డెవలప్మెంట్తో ముందుకెళ్తామండి. ఇదివరలో కూడా మీ ఫ్యామిలీ మీద అంటే మేడం గారి మీద కూడా కొద్దిగా తోసి ఇబ్బందులు పెట్టించారు. అలాగే ఇవాళ మీ పేరు కూడా 2-3 సార్లు జరిగింది. అది ఇదివరలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి విశ్వ సంస్కృతి అనేది ప్రేరేపిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి సార్? ప్రజలందరూ కూడా భయం వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి సంస్కృతి పోవాలని చెప్పి భావిస్తున్నారు ప్రజలు కూడా. నిన్నే చూశారు, మీడియా అనేది స్వేచ్ఛ. అలిపిరి ఇన్స్పెక్టర్ రామచంద్ర అతను బంధువు. అతను నేను హాస్పిటల్కి ఎత్తుకొని పోయినాక మారో అని చెప్పి వాళ్ళు సిఆర్పిఎఫ్కి ఇచ్చినాడు. వాళ్ళు కొట్టారు, మిమ్మల్ని కూడా కొట్టారు కదా. అంటే అతని కింద ఏ విధంగా కొందరు అధికారులు ఉన్నారు చూడండి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, అధికారాన్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నాను. నేనైతే భయపడను. మనిషి అనేది పుట్టినాక చనిపోయే నిజం, దాన్ని ఎవరు మార్చలేరు. నేనైతే ఎవడికి భయపడను. నిన్న కూడా డోర్ దిగి తన్నా.
నేను పరిగెత్తేవాడిని కాదు. ఇంకోరైతే పరిగెత్తిపోతాను, నేను పరిగెత్తలే. వాళ్ళకి కూడా తెలుసు కాలం నిర్ణయం ఉంది, కాల చక్రం తిరుగుతుంది, టైం వెయిట్. మేమైతే ప్రశాంతతగా ఉండాలి చంద్ర నియోజకవర్గంలో, అట్లే ఉంటాం. ఈ పోలీస్ అధికారి సహకరించకుండా వన్ సైడ్గా ఉండేటప్పుడు అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫిర్యాదు చేయలేదు సార్? అంటే మా చంద్రగిరి నియోజకవర్గంలో ఇచ్చిన కంప్లైంట్ ఏ నియోజకవర్గం లేదండి, ఎవరు పట్టించుకోలే. ఈఆర్ఓ వన్ సైడ్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈఆర్ఓని రేపు ఎలక్షన్కి మార్చకపోతే మళ్ళీ వన్ సైడే జరుగుతుంది. రేపు కౌంటింగ్ ఈఆర్ఓ ఉండకూడదు, ఈఆర్ఓని మార్చాలి. ఇవాళ ఫైనల్గా ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, చంద్రగిరి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నారా? మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? నేను చంద్రగిరి ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గంలో అందరూ ప్రశాంతంగా ఉందాం. గెలిచే తెలుగుదేశం పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. ఫ్యాక్షనిజం లేకుండా ప్రశాంతతగా ఉండి, రౌడీ మామూలు లేకుండా, గంజాయి మామూలు లేకుండా చేద్దాం. ప్రతి ఒక్కరు చేయి కలుపుకొని ముందుకెళ్దాం. ఈ ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి కుటుంబ బానిస పాలన నుంచి బయటకు వద్దాం, అందరూ ముందుకెళ్దాం అని మీ ద్వారా తెలియజేసుకుంటాం. చంద్రగిరి నియోజకవర్గంలో బానిస బతుకుల నుంచి బయటపడాలి, ప్రశాంతతను కోరుతున్నారు. దానికి అనుకూలంగా తను వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పి నాని గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV, చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.